హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక సరదా విషయం గురించి మాట్లాడుకుందాం. మన మనసులో ఉండే చిన్న చిన్న చింతలకి, టెన్షన్లకి ఒక ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలో నేర్చుకుందాం. మనశ్శాంతి కోసం ఇదొక చిన్న మ్యాజిక్ ట్రిక్ లాంటిదన్నమాట. సరేనా? మరి మొదలు పెడదామా? అనగనగా ఒక యాత్రికుడు తన వీపు మీద ఒక పెద్ద సంచి మోసుకుని నడుస్తున్నాడు. అయ్యో పాపం! ఆ సంచి ఎంత బరువుందంటే అతను అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు. అప్పుడు దారిలో ఒక సన్యాసి అతన్ని చూసి, నాయనా, ఆ సంచిలో ఏముంది? ఎందుకంత బరువు మోస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఆ యాత్రికుడు, స్వామీ, దారిలో కనిపించిన రాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయని సంచిలో వేసుకున్నాను అన్నాడు. ఆ సన్యాసి నవ్వి, ప్రతి రాయి మనకు బరువే తప్ప బహుమతి కాదు. అనవసరమైనవి పడేస్తేనే ప్రయాణం హాయిగా ఉంటుంది అని చెప్పారు. చూడండి, మన జీవితంలోని బాధలు కూడా ఈ రాళ్లలాంటివే. అన్నింటినీ మనసులో పెట్టుకుని మోస్తూ ఉంటే మన జీవిత ప్రయాణం భారంగా అయిపోతుంది కదూ. ఒకసారి మన గురించి మనం ఆలోచిద్దాం. మనలో చాలామంది ఆ యాత్రికుడిలాగే మనసులో ఒక పెద్ద బరువుల సంచిని మోస్తున్నాం. చిన్న చిన్న విషయాల్నే మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ వాటిని పెద్దగా ఊహించుకుంటున్నాం. దీనివల్ల మన మనసు అలసిపోతుంది. మన శక్తి అంతా అయిపోయి రోజంతా నీరసంగా అనిపిస్తుంది. మనం రోజూ మోసే కొన్ని చిన్న చిన్న బరువులేంటో చూద్దామా? ఉదయాన్నే ఆటో డ్రైవర్ 5 రూపాయల కోసం మనతో గొడవపడ్డాడనుకోండి, అంతే, ఆఫీస్కి వెళ్లేంతవరకు మనసులో అదే తిరుగుతూ ఉంటుంది. లేకపోతే మనం చేసిన ఒక చిన్న పొరపాటు, ఎప్పుడో పాతకాలం నాటి గొడవ, లేదా చేజారిపోయిన ఒక అవకాశం, అయ్యో, ఈ చిన్న రాళ్లే మన మనశ్శాంతిని మొత్తం పాడు చేస్తాయి కదూ. అయితే ఫ్రెండ్స్, దీనికొక సూపర్ ఐడియా ఉంది. స్టాక్ మార్కెట్లో డబ్బులు నష్టపోకుండా ఉండటానికి వాడే ఒక చిన్న ట్రిక్ని మనం మన మనశ్శాంతిని కాపాడుకోవడానికి వాడబోతున్నాం. బాలే సరదాగా ఉంది కదా? ఈ ఐడియా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూసేద్దాం. అసలు స్టాక్ మార్కెట్లో ఈ స్టాప్ లాస్ అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్ అండి. ఎవరైనా షేర్లు కొన్నప్పుడు వాళ్లు ముందుగానే ఒక లిమిట్ పెట్టుకుంటారు. అంటే, ఈ షేర్ వల్ల నేను మహా అయితే 100 రూపాయలు నష్టపోగలను, అంతకంటే 1 రూపాయి ఎక్కువైనా వెంటనే అమ్మేస్తాను అని అనుకుంటారు. నష్టం ఆ లిమిట్కు రాగానే టక్కున అమ్మేస్తారు. దీనివల్ల ఒక చిన్న నష్టం పెద్ద ప్రమాదంగా మారకుండా ఆగిపోతుంది. ఎంత మంచి ఆలోచన కదూ! ఇప్పుడు ఇదే ఐడియాను మన చింతలకు అప్లై చేద్దాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనల్ని మనం ఈ 3 సింపుల్ ప్రశ్నలు అడగాలి. 1. ఈ సమస్య నిజంగా నా జీవితంలో అంత ముఖ్యమైనదా? 2. దీనిమీద నేను నా ఎనర్జీ ఎంతసేపు పెట్టాలి? ఒక 5 నిమిషాలా? 10 నిమిషాలా? 3. ఏ పాయింట్ తర్వాత నేను దీని గురించి ఆలోచించడం పూర్తిగా ఆపేయాలి? ఈ ప్రశ్నలు మన ఎమోషనల్ ఎనర్జీకి ఒక కవచంలా పనిచేస్తాయన్నమాట. సరే, ఇప్పుడు మనం మన పాత ఆలోచనా విధానాన్ని, ఈ కొత్త ఆలోచనా విధానాన్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. మన ఆలోచనలో ఒక చిన్న మార్పు మన జీవితంలో ఎంత పెద్ద తేడా తీసుకొస్తుందో మీరే గమనిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒత్తిడితో నిండిన దారిని వదిలేసి ప్రశాంతమైన పూలదారిని ఎంచుకోవడం లాంటిది. ఈ స్లైడ్ చూడండి. ఎడమవైపు పాత ఆలోచన ఉంది. నాకు నచ్చినట్టు అయ్యేంతవరకు దీని గురించి ఆలోచిస్తూ ఉంటాను. కాని కుడివైపున్న కొత్త ఆలోచన చూడండి. ఈ సమస్యకు నేను కొద్ది సమయం మాత్రమే ఇస్తాను. పాత ఆలోచన ఏమంటుంది? నేనే కరెక్ట్ అని నిరూపించుకోవాలి. కాని కొత్త ఆలోచన ఏమంటుందంటే, గెలుపు ఓటముల కన్నా నా మనశ్శాంతే నాకు ముఖ్యం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు చెప్పినట్టు, పాత ఆలోచనంటే ఒక చిన్న ఈల కోసం మన జేబులో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టడం లాంటిది. అనవసరం కదా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు కథలు వినే సమయం వచ్చింది. ఈ స్టాప్ లాస్ ఐడియా నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో మనలాంటి వాళ్ల చిన్న చిన్న కథల ద్వారా సరదాగా చూద్దాం. చాలా ఈజీగా అర్థమైపోతుంది. ముందుగా రాహుల్ కథ చూద్దాం. పాపం, పరీక్షకు ముందు రోజే రాహుల్ తన నోట్స్ పోగొట్టుకున్నాడు. ఒక 5 నిమిషాలు చాలా బాధపడ్డాడు, టెన్షన్ పడ్డాడు. కాని వెంటనే అయ్యో అని ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు, ఏం చెయ్యాలో ఆలోచించాలి అనుకుని టక్కున తన ఫ్రెండ్ దగ్గర నోట్స్ తీసుకుని చదవటం మొదలుపెట్టాడు. అతను తన బాధకు ఒక లిమిట్ పెట్టాడు, ఒక స్టాప్ లాస్ పెట్టాడు. చాలా స్మార్ట్ కదూ? ఇప్పుడు ఆశ కథ చూద్దాం. ఆశ కూడా నోట్స్ పోగొట్టుకుంది. కాని తను గంటల తరబడి, అయ్యో దేవుడా, నా నోట్స్ ఎలా పోయింది, నా పరీక్ష పాడైపోయింది అని బాధపడుతూనే ఉంది. ఆ టెన్షన్లో తను ఒక్క అక్షరం కూడా చదవలేకపోయింది. చూసారా? సమస్య ఒకటే, కాని ఇద్దరి ఆలోచనా విధానం వల్ల ఫలితం ఎలా మారిపోయిందో. ఇప్పుడు ఆఫీసులో పనిచేసే అరవింద్ కథ చూద్దాం. అతను రిపోర్ట్లో ఒక చిన్న పొరపాటు చేశాడు. వెంటనే దాన్ని సరిదిద్ది తన మేనేజరుకు చెప్పాడు. తర్వాత తన మనసుతో ఇలా అనుకున్నాడు, సమస్య వచ్చింది,
నేను దాన్ని పరిష్కరించాను, అంతటితో ఆ చాప్టర్ అయిపోయింది అని అనుకుని చాలా కాన్ఫిడెంట్గా తర్వాతి పనిలోకి వెళ్ళిపోయాడు. మనోజ్ కూడా అలాంటి తప్పే చేశాడు. కాని అతను, అయ్యో మా బాస్ ఈ తప్పు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, బహుశా నా కెరియర్ నాశనమైపోతుందేమో అని రోజంతా అదే ఆలోచిస్తూ ఉన్నాడు. చూడండి, సమస్య ఎప్పుడో సాల్వ్ అయిపోయినా అతని మనసులోని చింత మాత్రం ఒక పెద్ద భూతంలా మారి అతని ఆత్మవిశ్వాసాన్ని తినేసింది. మన అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే చిన్న చిన్న కథల్లో ఎంత పెద్ద జీవిత సత్యాలుంటాయో కదా. అలాంటి కొన్ని మంచి పాఠాలు ఇప్పుడు చూద్దాం. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు చిన్నప్పుడు జరిగిన ఒక కథ. ఆయన ఒకసారి ఒక చిన్న ఈల కోసం తన దగ్గరున్న డబ్బంతా ఇచ్చేసి కొనుక్కున్నారట. ఇంటికొచ్చాక తెలిసింది తను దానికోసం చాలా ఎక్కువ ధర చెల్లించానని. అప్పుడు ఆయనకు అర్థమైంది, జీవితంలో చాలామంది చిన్న చిన్న విషయాల కోసం వాళ్ల అమూల్యమైన సంతోషాన్ని, శాంతిని కూడా ఇలాగే ఖర్చుపెట్టేస్తారని. మనం కూడా అంతే. చిన్న చిన్న గొడవల కోసం మన మనశ్శాంతి అనే పెద్ద బహుమతిని పోగొట్టుకోకూడదు. మనందరికీ తెలిసిన టాటా గ్రూప్ దగ్గర నుండి కూడా మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. వాళ్ళు టాటా నానోకార్ ప్రాజెక్ట్ అనుకున్నంత సక్సెస్ కానప్పుడు దాని గురించి ఏడుస్తూ కూర్చోలేదు. ఓకే, దీని నుండి మనం ఏం నేర్చుకున్నాం అని ఆలోచించారు. నష్టాన్ని అక్కడితో ఆపేసి తమ శక్తిని భవిష్యత్ విజయాలపై పెట్టారు. చూసారా, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ స్టాప్ లాస్ ఆలోచనతోనే ముందుకు వెళ్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనమంతు ఈ రోజు నుంచే మన జీవితంలోకి ప్రశాంతతను తీసుకురావడానికి ఒక చాలా సింపుల్ యాక్షన్ టిప్ చూద్దాం. మన మనశ్శాంతిని కాపాడుకునే బాధ్యత మనదే కదా. మరి ఆ అమూల్యమైన శాంతి అనే నిధిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇదిగోండి మనశ్శాంతి కోసం ఒక చిన్న రెసిపీ. 1. ఈ సమస్య నిజంగా అంత ముఖ్యమా అని మనల్ని మనం అడగాలి. 2. దీనికి నేను ఎంత సమయం ఇవ్వాలి అని ఒక టైమర్ పెట్టుకోవాలి. 3. ఆ టైం అయిపోగానే ఇక ఆ సమస్య గురించి ఆలోచించడం ఆపేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఇక 4. అన్నిటికన్నా ముఖ్యమైనది, మీ మనశ్శాంతి చాలా విలువైనది అని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ అందమైన వాక్యాన్ని రోజూ మనసులో అనుకుందాం. నేను చిన్న చిన్న సమస్యలపై నా జీవిత శక్తిని వృధా చెయ్యను. నేను పాఠం నేర్చుకుంటాను, చింతను అక్కడితో ఆపేస్తాను మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాను. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ కొంచెం కొంచెం నేర్చుకుంటే ఏదో ఒకరోజు పెద్ద విజయం మన సొంతమవుతుంది.